అనంతపురం సంబంధించి చాలా పెద్ద ఎత్తున అక్కడ విమర్శలు వచ్చాయి. చాలా రకాలైనటువంటి అక్రమాలు జరిగాయని చెప్పి ఫిర్యాదులు తీసుకున్నారు. కొంతమంది అధికారులపైన కూడా గతంలో అక్కడ వేటు వేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. సో గుంటూరు ఐజీ పాలరాజ్తో పాటుగా ముఖ్యంగా అనంతపురానికి సంబంధించి చూస్తే అక్కడ కలెక్టర్ ఎస్పీలు ఇద్దరిని కూడా బదిలీలు చేసినటువంటి పరిస్థితి. సురేష్ మన అనంతపురం ప్రతినిధి కూడా మనతో పాటు ఫోన్ లైవ్ లో ఉన్నారు. సురేష్ చెప్పండి, ఏంటి ఆ ఇద్దరి పైన బదిలీ వేయడానికి ప్రధాన కారణం ఏంటి? వీరిపైన చాలా ఫిర్యాదులు కూడా చేసినటువంటి పరిస్థితి, ప్రస్తుతం తీసుకున్నటువంటి చర్యలపైన అక్కడ స్థానికంగా ఎలాంటి రియాక్షన్ ఉంది? ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఎంత మాత్రం పట్టించుకోకపోవడం కారణంగానే జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ గౌతమి పైన కూడా యాక్షన్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ తరహాలో ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్ళడానికి ప్రధానంగా కారణం ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఎంత మాత్రం పట్టించుకోకపోగా ఏకంగా ఏదైతే ఓటర్లకు సంబంధించి జాబితాలో అవకతవకలు బదులు నుంచి ఫామ్ 7 తో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏదైతే తెలుగుదేశం పార్టీ నేతల అభ్యంతరాలను కూడా ఎంత మాత్రం పట్టించుకోకుండా చేస్తున్న కారణంగానే కూడా ఎన్నికల కమిషన్ సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న గౌతమి పైన వేటు వేసినట్లు కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా కలెక్టర్ గా ఉన్న గౌతమి ఎంత మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల ఓటర్ల జాబితాలో అవకతవకలకు సంబంధించి కానీ అక్రమాలకు సంబంధించి ఫిర్యాదులు చేసినప్పటికీ ఎంత మాత్రం పట్టించుకోలేదు, వాటిని బుట్టదాఖలు చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు పోరాటాలు చేస్తూనే ఉన్నారు, కోర్టును ఆశ్రయించారు, కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో ఏకంగా అక్కడ అనంతపురం జిల్లాకు సంబంధించి జిల్లా పరిషత్ సిఇఓ పైన కూడా వేటు వేశారంటే అధికారులు ఏ తరహాలో అక్రమాలకు పాల్పడ్డారనే దానికి, ఓటర్ల జాబితా సంబంధించి అక్రమాలకు ఏం అక్రమం పాల్పడ్డారని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఎంత మాత్రం పట్టించుకోకపోవడం కారణంగానే ఈ ఎన్నికల కమిషన్ ఈ తరహాలు ఈ కలెక్టర్ తో పాటు ఎస్పీ పైన కూడా చర్యలు తీసుకున్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ ముఖ్యంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఏవైతే జారీ చేశాయో ఒక్కసారిగా అనంతపురం జిల్లా అధికార వర్గాల్లో కూడా కలకలం రేపిందని చెప్పవచ్చు. రైట్. సో అనంతపురం సంబంధించి కూడా మనం చూసాం, చాలా కంప్లైంట్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన కూడా వెళ్ళిన తర్వాత ఇప్పుడు చర్యలు తీసుకున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. ఎన్నికల కమిషన్కి మనం షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ప్రతి సమాచారాన్ని కావచ్చు, ఫోటో కావచ్చు, వీడియో కావచ్చు, ఏదైనా డీవియేషన్ అయితే ఖచ్చితంగా సివిజిల్ యాప్ కావచ్చు, నేరుగా కావచ్చు, లేదా స్థానికంగా జిల్లా కలెక్టర్లకు కావచ్చు, ఎలక్షన్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తున్నటువంటి వారందరికీ కంప్లైంట్ చేయమని చెప్పినప్పటికీ కూడా కొన్ని చోట్ల చర్యలు ఉండట్లేదు. చాలా రోజుల నుంచి ఇప్పటికే ఈ ఇన్సిడెంట్ ప్రధాని నరేంద్ర మోదీ సభ జరగడం కావచ్చు, లేదా ఎలక్షన్ సంబంధించిన ఓటర్ల మీద కూడా చేసిన కంప్లైంట్ల తర్వాత చాలా రోజుల తర్వాత దీనికి సంబంధించి కూడా ఇవాళ చర్యలు తీసుకోవాలనేటువంటి